ఫ్రెండ్స్ నేను ఒక మంచి నోటిఫికేషన్‌తో అయితే వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. పర్మనెంట్ పొజిషన్సే కదా మంచి నోటిఫికేషన్స్. పర్మనెంట్ పొజిషన్స్ ఎవరికైతే ఏముందంటే మాత్రం లైఫ్ లాంగ్ కాబట్టి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి నోటిఫికేషన్‌తో అయితే వచ్చాను. ఇక్కడ చూడండి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లెవెల్ 7 సాలరీ పే చేస్తారు. ఒక్క పొజిషన్ అయితే ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్ 4 పొజిషన్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క అర్హత 12th క్లాస్ అని చాలా మందికి తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ మల్టీ టాస్కింగ్‌లో కూడా చాలా రకాల 12 పొజిషన్స్‌ని అన్‌రిజర్వ్డ్‌లోనే 5 పొజిషన్స్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి 12th క్లాస్ అర్హతతో ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అయితే గ్రాడ్యుయేషన్ చేసి లైబ్రరీ బ్యాచిలర్ డిగ్రీ లైఫ్ సైన్స్‌లో లైబ్రరీ సైన్స్‌లో అయితే చేసి అయితే ఉండాలి. సో ఇంకా డీటెయిల్‌గా ఇంకా తెలుసుకోవాలి కదా! ఇది తెలుసుకుంటే సరిపోదు కదా ఫ్రెండ్స్. మిగతా అన్నీ తెలుసుకుంటూ ఉండాలి కదా! సో ఇక్కడ చూడండి నాట్ బిలో 18 ఇయర్స్, నాట్ ఎక్సీడింగ్ అండ్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్ అని క్లియర్‌గా అయితే చెప్పారు. మీ ఏజ్ అనేది 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇది ఒక ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. అండ్ అటానమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో దీంట్లో 3 రకాల పొజిషన్స్ ఉన్నాయి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అండ్ పొజిషన్స్ బట్టి అయితే వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. మీ ఏజ్ అనేది 18-27 ఇయర్స్ మధ్య దాటకూడదు. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసినట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ అయితే ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్లాస్ మాలేశ్వరం బెంగళూరు దానికి పంపించాలి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 3/1/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ రిసైడింగ్. సో ఇదైతే వచ్చేసి మన మిగతా అన్ని స్టేట్స్‌కి అయితే 3/1/2025, కొన్ని అండమాన్ నికోబార్ వాటికి అయితే కొంచెం లేట్‌గా డిలే ఉంటుంది కదా పోస్టల్ సర్వీస్, అందుకే వాళ్ళకి లేట్‌గా అయితే ఇచ్చారు. సో మీరు 3/1/2025 లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కిందికి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ద సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి అలాగే లోయర్ డివిజన్ క్లర్క్‌కి ఏ విధంగా ఉంటుంది, ఎంసీక్యూస్ ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారు, అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ఏ విధంగా ఉంటుందో కూడా అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ కింద ఇట్లా అప్లికేషన్ ఫార్మాట్స్ అయితే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్‌లో కిందకి రండి ఫ్రెండ్స్. ఇలా కింద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కింద అయితే ఉన్నాయి కదా. అప్లై చేయడం కూడా అంత హార్డ్ ఏం కాదు. ఈ జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకుంటే చాలా సింపుల్‌గా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు. ఇది అఫీషియల్ వెబ్సైట్‌లో ఉన్న లింక్. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్‌డీసీ, అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్ఐఏ, అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని అయితే ఇచ్చారు కదా. సో ఈ 3 క్లిక్ చేసి నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ క్లిక్ చేసి అయితే పెట్టేసి అయితే ఉంచాను. సో ఇక్కడ క్లిక్ చేయడంతో ఎల్‌డీసీది అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నేము, ఫాదర్ నేము, నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి, మీ సెక్స్ అంటే మేలా ఫీమేలా రాయండి, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చేసి డిక్లరేషన్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. చెక్ లిస్టులు అంటే ఏమేమి పెడతారు సర్టిఫికేట్స్. సో మీరు పెట్టే సర్టిఫికేట్ దగ్గర ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, ఇంటూ కొట్టండి. డ్యూలీ సైన్డ్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, పాస్పోర్ట్, అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయమని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి నేను చూపిస్తాను డిమాండ్ డ్రాఫ్ట్ ఎంత తీయాలని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే చెప్తాను. నోటిఫికేషన్ చూసి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పారు. ఇక్కడ చెప్పారు చూడండి ఫ్రెండ్స్. ఈ పాయింట్ 9th పాయింట్ చూడండి. ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 800 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో 800 రూపీస్‌తో డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్‌ని తీయాలి. ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ ఎట్ బెంగళూరు, వీళ్ళ పేరు మీద అయితే తీయాలి. సో కొంతమందికి ఎగ్జంప్షన్ అయితే ఉంది. సో వాళ్ళు ఎవరన్నారంటే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఓన్లీ అప్లికేషన్ ఫీ మాత్రం లేదు. అంటే 300 రూపీస్ మొత్తం అప్లికేషన్ ఫీ 500, 300 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ. సో ఈ 500 రూపీస్ని ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. 300 రూపీస్ వీళ్ళు కూడా కట్టాల్సిందే, ఎవరైనా కట్టాల్సిందే. ప్రాసెసింగ్ ఫీ అనేది పైనోళ్ళు కట్టాలి, కిందోళ్ళు కట్టాలి. సో వీళ్ళు మాత్రం 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ మిగతా వాళ్ళు మాత్రం 800 రూపీస్ చేయాలి. డీడీ తీయాలి ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ బెంగళూరు అని చెప్పేసి తీయాల్సి అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ముందు డీడీ తీసి తర్వాత అయితే వచ్చేసి ఆ ఒరిజినల్ డీడీని కూడా పెట్టండి. ఒరిజినల్ డీడీ వెనకాల మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ అయితే మెన్షన్ చేయండి. సిగ్నేచర్, ఫోన్ నెంబర్ కూడా రాయండి ఫ్రెండ్స్. రాసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ అప్లికేషన్ ఫాము,
సో ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, ఇది మీరు హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేస్తారు కదా దాది, దీనే హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేస్తారు కదా దాది, మళ్ళీ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి వీళ్ళు చెప్పిన అడ్రస్కి పంపించడం అంతే. చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, అంతే అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సేమ్ అప్లికేషన్ ఫామే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని మెన్షన్ చేస్తే ఇక్కడ ఇచ్చిన చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంటీఎస్ కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి, మీ నేషనాలిటీ, కరెస్పాండెన్సెస్, అడ్రస్, అలాగే మీ కమ్యూనిటీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామినేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి. ఇంత అప్లికేషన్ ఫామ్. చెక్ లిస్ట్లో అయితే చెక్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ తప్పకుండా అప్లై మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.